నలుగురు కొత్త కొత్త కుర్రాళ్ళు వాళ్ళందరూ మనం ఎంకరేజ్ చేస్తున్నాం బాగా. అరుణ్ రావాలి, సన్నీ రావాలి. ఓకే, డన్. ఎవరు లేరు ఇక్కడ. సాదిక్ మొత్తం ఓకే, రెడీ సార్. ఫోటో ఓకే, రెడీ. నేను వస్తున్నాను. నవీన గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఏదైనా చిన్న గౌరవించడంలో ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా క్షమించాలి అందరూ దయచేసి. నేను ఈ సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమిస్తున్న సినిమా పేరు. నేను ఇదివరకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసినప్పుడు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తీసానని నేను ఫీల్ అవ్వడం కానీ ఎవరు ఇంత గొప్ప సినిమా తీసామని అప్రిషియేట్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఒక అద్భుతమైన గొప్ప కథలతో సినిమాలు తీసిన. సో నాకు అనిపించింది నేను రాంగ్ చేస్తున్నానేమోనని. ప్రీవియస్గా నా ఫిల్మ్ తెలుసు మీకు ఎంత వైరల్ అయిందో. ఆ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, నా అసిస్టెంట్తో. మనం ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నామని అడిగాను. సార్ కరెంట్ టాపిక్ లవ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంతేకాని మీరు ఎన్ని మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఎందుకు సార్ సినిమాలు తీస్తారు, ఒక్కసారి మీరు లవ్ స్టోరీ తీస్తే చూడాలని ఉంది అన్నాడు అబ్బాయి. అప్పుడు కూర్చొని రాశాను నేను కదా. చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ ఇది. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది చెప్పలేనంత ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ సినిమా. కనకదుర్గారావు గారికి ఈ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే ఆయన కథ విన్నారు. కథ విని నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను చాలా. మళ్ళీ ఇదే ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలంటే కొత్త అమ్మాయి కొత్త అబ్బాయితోనే సినిమా చేయాలి అన్నారు. సో నేను కొత్త అమ్మాయిని అబ్బాయిని వెతికే ప్రయత్నంలో మా అసిస్టెంట్ ప్రదీప్ సాత్విక్ గురించి చెప్పాడు, ఈ కథకి అబ్బాయి చాలా బాగుంటాడని. అప్పుడు సాత్విక్ని పిలవడం, ఆ అబ్బాయిని చేయడం జరిగింది. ఇక హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ట్రై చేస్తే వాళ్ళు అడిగే రెమ్యునరేషన్కి కళ్ళు బయర్లు కమ్మని. అయ్యి బాబోయ్, మనం ఎలా తీయాలి ఆ సినిమా, మన ప్రొడ్యూసర్ గారికి ఒక బడ్జెట్ చెప్పాం, ఎలా తీయాలి ఈ సినిమా అని ఆలోచించి మన చలపతి మేనేజర్ గారి ద్వారా ఈ అమ్మాయి తిరుపతిలో బెంగళూరులో చదువుకుంటుంది. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి అమ్మాయిని పిలిపించాను. వాళ్ళ అమ్మగారి కథ విని పారిపోయి ఫోన్ ఎత్తడం మానేసింది. ఎందుకు అంటే, అమ్మో మా అమ్మాయి అంత పెద్ద క్యారెక్టర్ చేయగలదండి, ఒక పెద్ద హీరోయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి చేయాలి, ఈ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకోవడానికి ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. మళ్ళీ కన్విన్స్ చేసి ఒప్పించి ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయినితో ఈ సినిమా తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అందరూ అప్రిషియేట్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తారని, అలా చెయ్యాలనే దృక్పథంతో అందరి మన్ననలు పొందాలి, ప్రతి ప్రేక్షకుడు సంతోషంగా ఫీల్ అవ్వాలని తీసిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సూపర్. సాత్విక్ ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరుకుతున్న ఒక గొప్ప హీరో. నేను కన్ఫర్మ్గా చెప్తాను. మనకి హీరోల షార్టేజ్ ఉంది. ఏ హీరో దగ్గరికి వెళ్ళినా సరే మేనేజర్లకు కథ చెప్పమంటున్నారు. ఆ మేనేజర్కి కథ ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఆ మేనేజర్కి అంత అవగాహన సినిమా మీద ఉండదు. నాకు 20 years ఎక్స్పీరియన్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఎన్నో సినిమాలు చేశాక నేను డైరెక్టర్ అయ్యాను. అయితే ఆ మేనేజర్కి కథ తెలియదు, కథ మీద ఏ విధమైన అవగాహన ఉండదు. వాడు మెయిల్ పెట్టమంటాడు కథని, మనం మెయిల్ పెడతాం కథ. ఆ మెయిల్లో కథ వాళ్ళకి ఏమర్థం అవుద్దు ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. కథ అనేది ఒక దర్శకుడి మనసు యొక్క ఆవిష్కరణ. ఇందాక అశోక్ తేజ గారు చెప్పారు, కథ అనేది ఒక అద్భుతంగా చెప్పి మనల్ని కన్విన్స్ చేసి మన హృదయంలోంచి ఒక అమృత ధారలు రావాలని చెప్పారు ఆయన. అంటే ఒక దర్శకుడు అంత ఇన్స్పైర్ చేస్తాడు. నేనని కాదు, ఎనీ డైరెక్టర్ చేయాలనుకునే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ. ఈ మేనేజర్స్ అంతా కథని స్క్రిప్ట్ని పంపండి. స్క్రిప్ట్ ఎలా పంపాలో తెలియట్లేదు. అసలు కథే చెప్పడం వేస్ట్ వీళ్ళకి. ఈ సినిమా కొత్త హీరోయిన్లే తీయండి. దుర్గారావు గారు నాకు ఒకటే చెప్పారు, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఫ్రెష్ హీరోయిన్ కావాలని చెప్పి తీశారు. సాత్విక్ కళ ఎదిగి మేనేజర్లతోనే కథలు వినే పరిస్థితికి రాకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఎదిగి టెక్నీషియన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉండి, నిర్మాతలందరికీ అందుబాటులో ఉండి అద్భుతమైన సినిమాలు చేయాలి. ఆ అబ్బాయి దాదాపు ఒక 10 years బిజీ అవుతాడు ఈ సినిమా తర్వాత. ఇక హీరోయిన్ గురించి చెప్తున్నాను నేను. హీరోయిన్ ఇంకా అమ్మాయి గురించి చెప్పగలను, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి మేము షాక్ అయ్యాం. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ఎసెప్ట్ ఎక్కువ మాట్లాడాను అనుకోవద్దు, మాది చిన్న సినిమాని మేమే మాట్లాడుకోవాలి, మేమే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మరీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అద్భుతంగా ఈ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దింది భాస్కర్ శ్యామల గారు. ఆయన నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను.
ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1, 2 సినిమాలకి సెకండ్ యూనిట్ కెమెరామెన్గా, కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయం మొదటి సినిమా అయింది. ఆయన అద్భుతంగా చేసి విజువల్స్, నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారు మ్యూజిక్ చేయమని అడిగితే అసలు పారిపోయారు. ఆయన ఫోన్లు కూడా ఒక టైంలో ఎత్తడం మానేశారు. వద్దండి నేను చాలా బిజీగా ఉన్నారు అని. కాదండి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. లేదండి నేను చెయ్యను అన్నారు. కానీ మీలో చాలా గొప్ప ప్రతిభ ఉంది సార్, మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి బతిమాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్యూన్లతో కూడా పాటలు, అవసరమైతే ట్యూనే లేకుండా పాట కూడా తీసేస్తాను నేను, కానీ మీరే మ్యూజిక్ చేయాలని పట్టుపట్టాను. ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ IBM సంస్థ ద్వారా కనకదుర్గారావు గారు పప్పులు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే కనకదుర్గారావు గారి గురించి చెప్పాలండి. ఆయన ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్. ఆయన చిన్న వ్యాపారం మన కృష్ణానగర్లో మొదలుపెట్టి సినిమా మీద మక్కువతో ఎన్నో కోట్ల ఆస్తులను కోల్పోయి సినిమాల కోసం కోల్పోయాడు. ఆయన మళ్ళీ సినిమాయే తీయాలి, డబ్బు నష్టపోవడం కాదు, మన మంచి సినిమా ఎందుకు తీయకూడదని కథను ఎన్నుకుని ఆయన ఒక గొప్ప సినిమా తీయాలని ట్రై చేశారు. ఏ రోజు ఇప్పటి వరకు డబ్బులు అడిగితే నవ్వుతూ ఇచ్చారు. అంతకుముందు చాలామందితో సినిమాలు తీసినప్పుడు నవ్వుతూ ఇచ్చేవారు కాదు, టెన్షన్తో ఇచ్చేవారు. ఆయన నవ్వుతూ డబ్బులు ఇవ్వడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేవారు. ఆయనకి చెప్పిన బడ్జెట్ దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా ముందు సినిమా తీయండి అనేవారు. ఒక టీం మేమందరం షాక్ అయిపోయాం. అసలు ఒక ప్రొడ్యూసర్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ సంస్థను మనం కాపాడుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటి ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు కూడా మనం కాపాడుకుని ప్రొటెక్ట్ చేసుకుని ఇండస్ట్రీకి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ని, ఒక గ్రేట్ బ్యానర్ని మనం ఇవ్వకపోతే మనం వెళ్ళిపోవడమే బెటర్ అనే ఉద్దేశంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి సినిమా తీసాం. బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి డైలాగ్స్ అండి, సిద్ధు గారు ఒకసారి మీరు రావాలి, మన టీం అంతా ఇక్కడ ఉండాలి. అనిల్ గారండి, ఆయన టీచరు, మహబూబ్ నగర్లో ఉంటారు ఆయన. నేను ఎప్పుడు రైటింగ్లో కొంచెం నాకు ఉన్న దోలకేదో రాస్తూ ఉంటాం మధ్యలో. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ఫస్ట్ టైం ఒక రైటర్ రాసినట్టుగా తీస్తున్న సినిమా ఇదే. అంత బ్యూటిఫుల్గా అతను రాశాడు. సో ఆయన్ని కూడా మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్, ఒకసారి పైకి రావాలి. ఎడిటర్ గారు పైకి రావాలి. ఆయన కూడా బ్యూటిఫుల్గా చేస్తున్నారు వర్క్. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడడానికి ఏమీ లేదు, నేను సినిమా గురించి చెప్పేస్తాను మొత్తం పూర్తిగా. ఎక్కువ మాట్లాడని ఏమనుకోవద్దు. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ ఫిల్ము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొక సెకండ్కి ఇది నాంది పలుకుద్ది సినిమా నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే స్వర్ణ మాస్టర్ గారు పైకి రావాలి. మేడం గారు కూడా పాటలు చాలా అద్భుతంగా తీసిపెట్టి మాకు అద్భుతంగా, వాళ్ళిద్దరి మధ్యన కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక చూశారు, ఏ షాట్లో కూడా వాళ్ళ ఫ్రెషర్స్గా అనిపించరు. ఆ క్రెడిట్ గోస్ టు స్వర్ణ మాస్టర్ గారు. ఎందుకంటే ఆవిడకున్న అనుభవంతో, హ్యాపీ డేస్, ఎన్నో శేఖరకమల గారి సినిమాలు, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు పనిచేస్తున్న అనుభవంతో హీరోయిన్ని ఎక్కడ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న నటులుగా తీర్చిదిద్దారు. సో స్వర్ణ మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. శిరీష్ ప్రసాద్ గారు రావాలి, వచ్చారు కదా. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతో సహకరించారు. శ్రీకాంత్, ప్రదీప్ అందరూ, వీళ్ళందరికీ, ఈశ్వర్, వీళ్ళందరికీ, నాగరాజు, మొత్తం అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కనకదుర్గారావు గారు మాట్లాడాలి. రవికుమార్ మర్రి గారు, ఈయన రండి సార్. ఈయన అర్ధనారి సినిమా తీస్తారు నాతో. ఆ సినిమాకి 4 స్టేట్ నంది అవార్డులు వచ్చినాయి నాకు. ఆ సినిమాకి 2016లో. ఆయన జర్నలిస్టు. దుర్గారావు గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి విషయంలోనూ దుర్గారావు గారిని సపోర్ట్ చేసి ఆయన మా వెనకాల నీళ్ళ నిలబడ్డారు. ఇప్పుడు ద గ్రేట్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి IBM ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థ రాబోతుంది. IBM మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ రాకపోతుంది. IBM మ్యూజిక్ ఆయన ఎందుకు పెట్టారో ఆయన్నే అడగాలి. ఈ సినిమా గురించి కనకదుర్గారావు గారిని అడగాలి, ఆయనే మీకు చెప్పాలి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీడియా అంతా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ప్రోత్సహించడంలో మీరు ముందుంటారు. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు దగ్గరగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి దుర్గారావు